Good morning, students. Welcome to the online class of ABN Peran College. So today I'm going to start the fifth unit of the diversity in life. Last unit start చేస్తున్నాను. Just ఏంటంటే very small unit. Two short answer questions, one essay అంతే. దానికంటే ఎక్కువ లేదు. చాలా చాలా చిన్న యూనిట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే రేర్ స్పీషీస్ అంటే ఏంటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రేర్ స్పీషీస్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఫస్ట్ రేర్ స్పీషీస్ అంటే ఏంటి చెప్తాను. రేర్ స్పీషీస్ అంటే ద యానిమల్స్ స్పీషీస్ విచ్ ఆర్ ఇన్ స్మాల్ నెంబర్, అంటే బాగా తక్కువగా సంఖ్య నంబర్ బాగా తక్కువగా ఉండేటువంటి యానిమల్స్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటినే రేర్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తుంటారు. దర్ నెంబర్ ఈజ్ వెరీ షార్ట్, వెరీ స్మాల్ ఇన్ నెంబర్. దే ఆర్ కాల్డ్ రేర్ స్పీషీస్. అండ్ దే ఆర్ ఆల్వేస్ దీస్ స్పీషీస్ ఆర్ ఆల్వేస్ రిస్క్ ఫ్రమ్ ప్రిడేటర్స్. రిస్క్ ఫ్రమ్ ప్రిడేటర్స్ అంటే ఈ రేర్ స్పీషీస్కి ఇంకా కామన్గా ఉండేటువంటి ఫీచర్ ఏంటంటే దేర్ ఆల్వేస్ రిస్క్, దే హ్యావ్ ఆల్వేస్ రిస్క్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్. అంటే వేరే ప్రిడేటర్స్ ఏవైతే ఉన్నాయో లైన్, టైగర్స్, చీటా ఇటువంటి ప్రిడేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిడేటర్స్ నుంచి వీటికి ఎక్కువగా ఈ ప్రమాదం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అటువంటి తక్కువ నెంబర్ ఉండేటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రేర్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తారు. వీటిలో మెయిన్గా ఆల్మోస్ట్ 75% ఆఫ్ స్పీషీస్ ఆర్ రేర్ స్పీషీస్. ఇప్పుడు భూమి మీద అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి స్పీషీస్లో 75% స్పీషీస్, యానిమల్ స్పీషీస్ అనేటువంటి రేర్ అయిపోయినాయి, రేర్ స్పీషీస్ అయిపోయినాయి. 75% ఆఫ్ ది animal species at present on the earth they become rare species. ఒకప్పుడు ఏంటంటే once upon a time they are very large in number, but due to various activities of the illegal activities, indiscriminating habits and activities of the human beings, their number became short and those animals are going into the rare species. అంటే మనిషి చేసేటువంటి అనాలోచితమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వలన, అంటే ఓవర్ హంటింగ్ చేయడం, అలాగే పొల్యూషన్ ఇటువంటి, అలాగే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేసేయడం, ఇలాంటి రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల ఈ ఎక్కువగా ఉండేటువంటి నెంబర్ ఉండేటువంటి యానిమల్ స్పీషీస్ తక్కువైపోయి అవన్నీ కూడా రేర్ స్పీషీస్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. వాటిలో మెయిన్గా మనకి ఏంటంటే మెనీ రేర్ స్పీషీస్ ఆర్ థ్రెటన్డ్ బికాస్ ఆఫ్ స్మాల్ పాపులేషన్ సైజ్. అంటే ఈ రేర్ స్పీషీస్ నెమ్మదిగా ఏంటంటే థ్రెటన్డ్ స్పీషీస్ కింద మారిపోవడం జరుగుతుంది. ఎందుకంటే దేర్ నెంబర్ ఈజ్ వెరీ షార్ట్, చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ రేర్ స్పీషీస్ థ్రెటన్డ్ స్పీషీస్గా మారడం అనేటువంటి జరుగుతుంది. థ్రెటన్డ్ అంటే ఏంటి? థ్రెటన్డ్ అంటే ఫ్యూచర్లో వాటికి ప్రమాదం ఉంది, ఫ్యూచర్లో వాటికి ప్రమాదం ఉంది అనుకునే వాటిని దే హ్యావ్ థ్రెట్. దోస్ యానిమల్స్ విచ్ హ్యావ్ థ్రెట్ ఇన్ ది ఫ్యూచర్ దే ఆర్ కాల్డ్ యాజ్ థ్రెటన్డ్ స్పీషీస్. రేర్ స్పీషీస్ వల్ల థ్రెటన్డ్ స్పీషీస్ అయిపోతున్నాయి ఎందుకంటే నెంబర్ తక్కువ ఉంది. అండ్ ఈ థ్రెటన్డ్ స్పీషీస్ వల్ల దే బికమ్ ది ఎండేంజర్డ్ స్పీషీస్. రేర్ స్పీషీస్ థ్రెటన్డ్ స్పీషీస్ అవుతున్నాయి, థ్రెటన్డ్ స్పీషీస్ ఏమో ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోతున్నాయి. ఎండేంజర్డ్ అంటే నెంబర్ బాగా తక్కువైపోవడం, ఇంకా తక్కువైపోయి ఫ్యూచర్లో ఇంకా అవి ఎక్స్టింక్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది, అంటే పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశం ఉంది. అటువంటి దాన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు. సో ఇలాగా ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే దీంట్లో రేర్ స్పీషీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రేర్ స్పీషీస్ ఏమన్నా ఇప్పుడు చూస్తే జైంట్ పాండా చూడండి. ట్రీస్ పైన పెద్ద పెద్ద పాండాస్ ఉంటాయి, టెడ్డీ బేర్స్ లా కొన్ని పాండాస్ ఉంటాయి. అలాంటి వాటిని జైంట్ పాండాస్ అంటారు. చైనాలో అవి
మ్యాక్సిమం రేర్ స్పీషీస్ అయిపోయినాయి. నెక్స్ట్ చీటా. చీటా తెలుసు కదా, లెపర్డ్స్, చిరుతపుళ్ళు. ఇవి ఆఫ్రికాలోను తర్వాత ఏషియన్ కాంటినెంట్లోను చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ది బికేమ్ రేర్ స్పీషీస్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫిలిప్పైన్స్ ఈగల్స్. ఫిలిప్పైన్స్ లో ఉండేటువంటి గ్రద్దలు ఏవైతే ఈగల్స్ ఏమున్నాయి అవి కూడా రేర్ స్పీషీస్ అయిపోవడం జరిగింది ఫిలిప్పైన్స్ లో. అలాగే క్లౌడెడ్ లెపర్డ్. క్లౌడ్ అంటే మేఘాలు రంగులో ఉండేటువంటి లెపర్డ్స్ హిమాలయన్ మౌంటైన్ ఏరియాస్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా రేర్ స్పీషీస్ అయిపోయింది. అలాగే హవాయన్ మాంక్ సీల్. హవాయ్ అనేటువంటి ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ లో సీల్స్ ఉంటాయి, మాంక్ సీల్స్ అంటారు. సీల్స్ తెలుసు కదా, దీంట్లో సీ వాటర్ లో ఉండి అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాయి, మళ్ళీ సీ వాటర్ లోకి వెళ్ళిపోతుంటాయి, సీ షోర్ కి వస్తూ ఉంటాయి. అలాంటి ఫిష్ మీద డిపెండ్ అయ్యి బతికేటువంటి మ్యామల్స్ సీల్స్ అంటే. అవి కూడా చాలా వరకు రేర్ అయిపోయినాయి, రేర్ స్పీషీస్ కింద మారిపోయినాయి. సో ఇలాగా ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. జస్ట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది. సో ఇవి దీస్ ఆర్ రేర్ స్పీషీస్. ఇది రేర్ స్పీషీస్ అంటే. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్. సెకండ్ది ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే దేర్ యానిమల్ స్పీషీస్ దే వెరీ లైక్లీ టు బికమ్ ఎక్స్టింక్ట్ డ్యూ టు ఎక్సెస్ హంటింగ్. అంటే మనిషి చేసేటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే హంటింగ్ చేయడం. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఒకసారి ఒక స్పీషీస్ కనుక ఎక్స్టింక్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఆ స్పీషీస్ని మనం ఎర్త్ పైన క్రియేట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. అది అందుకనే ఈ రోజున ఈ హంటింగ్ వల్ల ఎక్సెస్ హంటింగ్ ఏదైతే ఉందో, ఓవర్ హంటింగ్, ఆ హంటింగ్ వల్ల కొన్ని స్పీషీస్ అనేటువంటి ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి, కొన్ని మాత్రం మిగిలినాయి. వాటిని కూడా కంటిన్యూషన్ హంటింగ్ చేయడం వల్ల అవి కూడా నెమ్మదిగా ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అయిపోవడానికి అవకాశం ఉన్నాయి. సో అలాగా ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అయిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నటువంటి యానిమల్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అటువంటి యానిమల్ స్పీషీస్ని ఏమంటారంటే ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ IUCN అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ అయింది. IUCN అంటారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్. IUCN అంటారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్. అండ్ అకార్డింగ్ టు దిస్ ఆర్గనైజేషన్ they started a book called Red Data Book. They started a book called Red Data Book, and they collected the data of different animals, species, rare species or endangered species, extinct species, లాగా రకరకాలైనటువంటి యానిమల్ స్పీషీస్ యొక్క డేటాను కలెక్ట్ చేసుకుని, అండ్ దోస్ యానిమల్ స్పీషీస్ ఆర్ ఎన్లిస్టెడ్ ఇన్ ది రెడ్ డేటా బుక్. ఈ రెడ్ డేటా బుక్లో వాళ్ళు ఈ యానిమల్ స్పీషీస్ యొక్క వాటి యొక్క స్టాండర్డ్స్ ఏంటి, ఆ యానిమల్ స్పీషీస్ రేర్ స్పీషీసా, లేకపోతే ఎండేంజర్డ్ స్పీషీసా, లేకపోతే ఎక్స్టింక్ట్ స్పీషీసా, థ్రెటన్డ్ స్పీషీసా అనేటువంటి వాటిని లిస్ట్ని ఎనలిస్ట్ అనేటువంటిది బుక్లో చేయడం, అంటే బుక్లో రాయడం జరుగుతూ ఉంటుంది వాటి యొక్క స్పీషీస్ అన్నిటిని కూడా. సో అటువంటి థ్రెటన్డ్, ఎండేంజర్డ్, రేర్ స్పీషీస్ అనే ఎక్స్టింక్ట్ స్పీషీస్ని ఈ బుక్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ది రెడ్ డేటా బుక్, at present 19% of mammals are endangered species. 19% mammals endangered species గా ఉన్నాయి. అలాగే 17% శాతం బర్డ్స్ ఎండేంజర్డ్ అయిపోయింది. నెక్స్ట్ 21% రెప్టైల్స్ తెలుసు కదా, ఏవైతే స్నేక్స్, తర్వాత టర్టిల్స్, లెపర్డ్స్, క్రొకోడైల్స్, స్నేక్స్ ఇవేవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా 21% ఎండేంజర్డ్గా ఉన్నాయి. అలాగే 22% యాంఫిబియన్స్. ఎక్కువ ఎండేంజర్డ్ స్పీషీస్ ఏంటంటే ఎర్త్ మీద యాంఫిబియన్స్ ఎక్కువ ఉన్నాయి, 22% యాంఫిబియన్స్ ఉన్నాయి. సో ఇలాగా డిఫరెంట్ స్పీషీస్ దే బికమ్
ది బికేమ్ ఎండేంజర్డ్, అది అలాగే ఉన్నాయి. నెక్స్ట్ వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాంఫిబియన్స్ లో ఎండేంజర్డ్ యాంఫిబియన్స్ ఏమున్నాయి అనేటువంటి చూస్తే డ్వార్ఫ్ క్లైంబింగ్ సాలమాండర్, ఇది ఎండేంజర్డ్ స్పీషీస్. డ్వార్ఫ్ క్లైంబింగ్ సాలమాండర్, సాలమాండర్ అంటే యాంఫిబియన్, సో అది ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోయింది. అలాగే షార్ట్ స్నౌట్ వాటర్ ఫ్రాగ్, షార్ట్ స్నౌట్ వాటర్ ఫ్రాగ్, ఇది కూడా ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోయింది. నెక్స్ట్ రెప్టైల్స్ లో చూస్తే ఫ్లోరిడా బాక్స్ టెర్టిల్, ఫ్లోరిడా బాక్స్ టెర్టిల్ అంటారు. అంటే ఫ్లోరిడా, అమెరికాలో ఫ్లోరిడా అనేటువంటి బీచ్ చోటు ఉంటుంది, అక్కడ బాక్స్ టెర్టిల్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న తాబేళ్లు సముద్రం నుంచి బయటకు వస్తుంటాయి, అవి వెనకాల స్టార్ షేప్ లో ఉంటాయి అన్నమాట. అటువంటి టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోయినాయి. జనరల్గా మన ఇండియా నుంచి కూడా ఈ నక్షత్ర తాబేళ్లు అంటారు తెలుగులో, నక్షత్ర తాబేళ్లు, నక్షత్ర తాబేళ్లు, బాక్స్ టర్టిల్స్ అంటారు. ఈ టర్టిల్స్ ఏం చేస్తారంటే ఇల్లీగల్ గా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వాటిని ఎవరైనా పట్టుకుంటే కనుక ఈ కస్టమ్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని పట్టుకుంటే వెంటనే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాటిని వైల్డ్ యానిమల్స్ కింద, ఎండేంజర్డ్ యానిమల్స్ కింద వాటిని గుర్తించడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ గ్రీన్ సీ టర్టిల్, గ్రీన్ సీ టర్టిల్ అంటే సీలో గ్రీన్ కలర్ లో ఉండేటువంటి టర్టిల్స్, అవి కూడా ఎండేంజర్డ్ అయిపోయాయి. నెక్స్ట్ బర్డ్స్ లో చూసుకుంటే పింక్ పిజియన్, పింక్ పిజియన్, పిజియన్ లో మనకి జనరల్గా ఏంటంటే వైట్ కలర్స్ లేదా గ్రే కలర్ ఉంటాయి పిజియన్. అలాగే కొన్ని కంట్రీస్ లో పింక్ కలర్ లో ఉంటాయి పిజియన్స్, అవి కూడా ఎండేంజర్డ్ అయిపోయాయి. అలాగే నైట్ ప్యారెట్స్, నైట్ ప్యారెట్ అనేటువంటి ఒక ప్యారెట్, ఇది కూడా ఎండేంజర్డ్ అయిపోయింది. నెక్స్ట్ మ్యామల్స్ లో చూసుకుంటూ ఉంటే రెడ్ పాండా, రెడ్ కలర్ లో ఉండేటువంటి పాండా, ఇది ఎండేంజర్డ్ అయిపోయింది. నెక్స్ట్ స్నో లెపర్డ్, ఎక్కువగా హిమాలయన్ మౌంటైన్స్ లో ఉంటాయి. స్నో మౌంటైన్స్, చైనాలో హిమాలయన్ మౌంటైన్స్ అక్కడక్కడ ఉంటాయి. ఇవి స్నో లెపర్డ్స్ అంటారు, ఇవి కూడా ఎండేంజర్డ్ లిస్ట్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ లయన్ టైల్డ్ మకాక్, లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహంకు తోక ఉండొచ్చు, ఉంటే సింహాని యొక్క తోక, ఆ తోక లాంటి తోక ఉన్నటువంటి కోతులు ఉంటాయి కొన్ని, వాటిని లయన్ టైల్డ్ మకాక్ అంటారు. ఈ లయన్ టైల్డ్ మకాక్స్ కూడా ఎండేంజర్డ్ లిస్ట్ లో పెట్టేశారు. సో అలాగా చాలా యానిమల్స్ రేర్ స్పీషీస్ నెమ్మదిగా థ్రెటన్ స్పీషీస్ అయిపోతున్నాయి, థ్రెటన్ స్పీషీస్ ఏమో ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోతున్నాయి. ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ ని సరిగ్గా ప్రొటెక్షన్ చేయకపోతే అవి నెమ్మదిగా ఎక్స్టింక్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది, అంటే అంతరించిపోవడానికి అవకాశం ఉంది. ఒకసారి కంప్లీట్ గా ఎక్స్టింక్ట్ అయిపోయినాయి అంటే వాటిని తిరిగి మళ్ళీ మనం క్రియేట్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. అది అటువంటి యానిమల్స్ ని మన బుక్లో కానీ లేకపోతే టీవీ షోస్లో కానీ వాటిలో చూడాలి తప్ప న్యాచురల్ గా డైరెక్ట్ గా చూడడానికి అవకాశం ఉండదు. అందుకనే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దోస్ యానిమల్స్. సో ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ కన్జర్వేషన్ స్ట్రాటజీస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్.